పచ్చడి పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన చికెన్ కర్రీని నేను నాన్న ఎలా చేసామో చూసేద్దాం రండి. ముందుగా రైస్ ని నీట్ గా వాష్ చేసి స్టవ్ వెలిగించి అయితే పెట్టేసుకున్నాం. తర్వాత చికెన్ ని కూడా నీట్ గా వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాం. అందులోకి తగినంత సాల్ట్, తగినంత ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈలోపే రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మా నాన్న ప్రిపేర్ చేశాడు. చికెన్ ని ముందుగా హాఫ్ బాయిల్ చేయడం కోసం తగినంత వాటర్ పోసుకొని అయితే స్టవ్ మీద పెట్టేశాం. ఈ లోపు సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని ఈ మిక్సీలో వేసి జంతర్ మంతర్ చేసి అయితే ఈ విధంగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయిన చికెన్ ని తీసి పక్కనైతే పెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు బాండలు పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసి అయితే వేయించుకున్నాం. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అయితే వేసేసాం. ఆ తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా దూరగా అయితే వేయించుకున్నాం. ఆ తర్వాత తగినంత పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా అందులో వేసి పచ్చివాసన పోయే వరకు అయితే కలిగి పెట్టుకున్నాం. తగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత తగినంత కారపొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఈ విధంగా కలిగి పెట్టుకున్నాం. ఇప్పుడు కాస్త గరం మసాలా, కూరకు తగినంత ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఈ విధంగా కలిగి పెట్టుకున్నాం. అందులోనే ఘాటు కోసం కాస్త మిరియాల పొడి కూడా వేసుకున్నాం. ఇప్పుడు మా నాన్న దాంట్లో వెరైటీగా రైస్ సూప్ అయితే యాడ్ చేశాడు. ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసేసి ఇలా బాగా కలిగి పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించిన తర్వాత చికెన్ అయితే ఈ విధంగా నోరు ఊరేలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీ టేస్ట్ ఎలా వచ్చిందో మా నాన్న అయితే అడిగి రివ్యూ తెలుసుకుందాం. రైస్ సూప్ చికెన్ కర్రీ అద్భుతం. మా నాన్న ఆ మాట చెప్పగానే నేను కూడా తగినంత రైస్ పెట్టుకొని నాకు నచ్చినంత కర్రీ వేసుకొని పచ్చడి పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ విధంగా వేడి వేడి అన్నంలో మంచి చికెన్ కర్రీని పెట్టుకొని అలా కలుపుకొని నోట్లో పెట్టి తింటుంటే ఈ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేనిది అని నేనైతే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మన డైలీ రొటీన్ బిజినెస్ షార్ట్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.